ఏ ఆత్మ చైతన్యాన్ని గురించి నచికేతుడు యమధర్మరాజును అడిగాడో ఆ ఆత్మను గురించి సూటిగా చెప్పబోతూ ఉన్నాడు యముడు. మరి ఏం చెబుతున్నాడో 5వ మంత్రం చూడండి. యయిమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే ఏతత్వైతత్ యహ ఎవరైతే ఇమం మధ్వదం ఈ తేనెను ఆస్వాదిస్తున్నటువంటి, అంటే ఇక్కడ తేనెను ఆస్వాదించడం అంటే కర్మఫలాలని అనుభవిస్తున్నటువంటి జీవుణ్ణి భూతభవ్యస్య త్రికాలాలకి కూడా ఈశానం ప్రభువైనటువంటి ఆత్మను అంటే అటు జీవుణ్ణి ఇటు ఆత్మను రెండింటినీ కూడా అంతికాత్ దగ్గరగా ఉండి, అంటే బాగా సమీపంలో వాటిని పరిశీలన చేస్తూ వేద తెలుసుకుంటూ ఉన్నాడో తతః ఆ పైన అట్టివాడు నా విజుగుప్సతే భయపడాల్సినటువంటి పని లేదు. అంటే ఈ సంసార జనన మరణ చక్రాన్ని గురించినటువంటి బాధపడాల్సిన పని లేదు. అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావటం అనేటువంటిది ఏదీ లేకుండా శాశ్వతమైనటువంటి స్థితిని అందుకుంటాడు. ఏతత్వైతత్ ఏతత్తు ఇదిగో ఇదే నీవడిగినటువంటి ఆత్మ చైతన్యం అని అంటున్నాడు. ఎవరైతే కర్మఫలాలను అనుభవిస్తున్నటువంటి జీవుణ్ణి, త్రికాలాలకి ప్రభు అయినటువంటి ఆత్మను, ఈ రెండింటినీ కూడా దగ్గర నుంచి జాగ్రత్తగా పరిశీలన చేస్తూ తెలుసుకుంటాడో ఇక అతడు ఈ సంసార బాధని పొందేటువంటి అవకాశం లేదు. ఇదే నీవడిగినటువంటి ఆత్మతత్వం అని యమధర్మరాజు తెలియజేస్తూ ఉన్నాడు. అంతటా ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆత్మ చైతన్య ప్రతిబింబం, అంటే ఎంతటా ఉండేటువంటి ఆత్మ చైతన్యం మన యొక్క బుద్ధిలో ప్రతిబింబించి బుద్ధితో తాదాత్మ్యం చెంది తనను తాను మర్చిపోతూ ఉంది. బుద్ధిలో కూర్చున్నది పరమాత్మ చైతన్యం బుద్ధిలో ఉంది. బుద్ధిలో ఉండి అలా దానికంటే వేరుగా వల్ల దాంతో కలిసిపోయింది, తాదాత్మ్యం చెందింది. ఎప్పుడైతే కలిసిపోయిందో తాను ఆత్మను మర్చిపోయి నేను బుద్ధిని అనేటువంటి భావనతో ఉండిపోయింది. ఎప్పుడైతే తనను తాను మర్చిపోయి జీవుడిగా వ్యవహరిస్తున్నదో ఈ సంసార జన్మమరణ చక్రంలో ఇరుక్కుపోవటం జరుగుతూ ఉంది. ఎలా ఇరుక్కుంటుందంటే బుద్ధిలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అదిగో ఆ కోరికలతో తాదాత్మ్యం చెంది, మనసులో సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పాలతో తాదాత్మ్యం చెంది, ఇంద్రియాల ద్వారా జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటితో తాదాత్మ్యం చెంది, ఇదిగో నేను కోరుకుంటున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను చేస్తున్నాను అని అనుకుంటూ కర్మలు చేస్తూ వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా అనుభవిస్తూ నాకు దుఃఖంగా ఉంది, నాకు సుఖంగా ఉంది. ఎవరి సంగతి ఇది? మన సంగతే. అంటే పరమాత్మ అయినటువంటి మనం ఈ బుద్ధిలో కూర్చొని బుద్ధితో తాదాత్మ్యం చెంది బుద్ధిలో ఉన్నటువంటి కోరికలు నావని, నేను అది కావాలి ఇది కావాలి ఇది కావాలని అనుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తూ ఆ ఆలోచనలకు అనుగుణంగా కర్మలు చేస్తూ ఆ కర్మల వల్ల వచ్చినటువంటి సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఇదిగో ఈ ప్రకారంగా జీవుడిగా ఇందులో పడి కొట్టుకుంటా ఉన్నా. దీని కారణంగా ఈ సంసార జన్మమరణ చక్రంలో ఇరుక్కుపోతూ ఉన్నా. ఇలా నా యొక్క స్వరూపం నుంచి నేను జారిపడటంతో ఈ బాధలు, ఈ దుఃఖాలు, ఈ అలజడులు, ఈ అశాంతి ఇవన్నీ కూడా నన్ను చుట్టుకున్నాయి. ప్రతిసారి ఇంతే, ప్రతి జన్మలోనూ ఇంతే, ప్రతిరోజు ఇంతే, ప్రతి క్షణము కూడా ఇంతే. నేను అకర్తను, అభోక్తను, నిత్యుడును, ఆనంద స్వరూపుడును, ఎల్లప్పుడూ
కేవలంగా ఆనందంగా ఉండేటువంటి వాడిని ఆత్మను అని మర్చిపోయి జీవుణ్ణి అని అనుకుంటూ దుఃఖాల పాలైపోతూ ఉండటం జరుగుతూ ఉంది. నిజంగా మన స్వరూపం ఏమిటనంటే ఆత్మస్వరూపం. అంటే నేను ఉన్నాను, నేను అంటే ఆత్మని ఉన్నాను, అది నేను ఉన్నాను అనేది మన యొక్క నిజస్వరూపం. దాని నుంచి జారిపడి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి కర్మలతో తాదాత్మ్యం చెంది నేను తింటూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను ఆలోచిస్తూ ఉన్నాను అని ఇట్లా ఈ కర్మలతో తాదాత్మ్యం చెందుతూ ఉన్నాం. అలాగే నేను బాలుండై ఉన్నాను, నేను ముసలివాడినై ఉన్నాను అని దేహంతో తాదాత్మ్యం చెందుతూ ఉన్నాం. నేను భాగ్యవంతుణ్ణి, నేను పేదవాడిని, నేను సుఖించేవాడిని, నేను దుఃఖంతో ఉన్నటువంటి వాడిని అని వివిధమైనటువంటి అవస్థలకి జారిపోతూ ఉన్నాను. కానీ ఈ దిగజారినటువంటి ఏ రూపంలో కూడా ఎక్కువ కాలం నేను ఉంటల్లా. నేను బాలుణ్ణి అని అనుకొని ఎంతకాలం ఉంటాం? కొద్ది కాలం ఉంటున్నాం. నేను యువకుణ్ణి అని ఎంతకాలం ఉంటాం? కొద్ది కాలం ఉంటాం. నేను తింటున్నాను అని ఎంతకాలం ఉంటాం? కొద్దిసేపు ఉంటాం. నేను చూస్తున్నాను అని ఎంతసేపు ఉంటాం? కొద్దిసేపు చూస్తాం. అంటే అన్నీ కూడా కొద్దిసేపు తాత్కాలికంగా అలా ఉండిపోయే తప్ప శాశ్వతమైనటువంటివి కాదు. అయితే వీటన్నిట్లో శాశ్వతమైనది కూడా ఉంటుంది. ఏమిటంటే ఆ ముందున్న నేను చివరున్న ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను. దీంట్లో 3 ఉన్నాయి. నేను చూస్తూ ఉన్నాను. ఈ చూడటం అనేది ఒక్కటే తాత్కాలికం, కానీ నేను ఉన్నాను ఎప్పుడు శాశ్వతం. ఆ నేను ఉన్నాను అదే ఆత్మ. ఆ ఆత్మ భావన మనకి తెలియకుండానే మనం అనేస్తూ ఉన్నాం. నేను ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను కంటూ ఉన్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను పోట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఏమని చెప్పు, ఇవన్నీ కూడా మధ్యలో ఉన్నటువంటి ఆ పోట్లాడటం, మాట్లాడటం, ఈ చూడటం ఇవన్నీ కూడా తాత్కాలికం. నేను ఉన్నాను ఇది శాశ్వతమైనటువంటి. కాబట్టి తింటూ కానీ చూస్తూ కానీ కొద్ది కాలం మాత్రమే ఉంటున్నాడు. బాలుడిగా, యువకుడిగా, వృద్ధుడిగా కొద్ది కాలం ఉంటున్నాడు. పేదవాడిగా, ధనికుడిగా, సుఖంగా, దుఃఖంగా కొంతకాలం ఉంటున్నాడు. అన్ని కర్మల్ని, అన్ని అవస్థల్ని, అన్ని దేహాల్ని, అన్ని అనుభవాల్ని విడిచిపెట్టడమే తన యొక్క సూత్రంగా జీవిస్తూ ఉన్నాడు. ఎందులోనూ మనం శాశ్వతంగా కూర్చోటంలా జీవుడు అన్నీ వదిలేస్తూనే ఉన్నాడు. కానీ వదలకుండా పట్టుకున్నది ఒకటి ఉంది, అదే నేను ఉన్నాను అని. జాగ్రత్త గనక విచారణ చేస్తే, ఈ ఒక్క విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా విచారణ చేస్తే మరి నిజస్వరూపాన్ని మనం విడిచిపెడుతున్నామా? ఈ నేను ఉన్నాను అనే దాన్ని విడిచిపెడుతున్నామా? కానీ మధ్యలో ఉన్నటువంటి చూడటం, తినటం, మాట్లాడటం ఇవన్నీ కూడా విడిచిపెడతా ఉన్నాం. కానీ నేను ఉన్నాను దాన్ని విడిచిపెడుతున్నామా? దాన్ని విడవటం లేదు. అంటే నేను ఉన్నాను అనేటువంటి భావాన్ని మనం విడిచిపెట్టడం లేదు. తినటానికి ముందు నేనున్నాను, తింటున్నప్పుడు నేనున్నాను, తినటం అయిపోయిన తర్వాత నేనున్నాను. అంటే అన్ని సందర్భాల్లో నేనున్నాను. తినటం మాత్రం ఒక్క సందర్భంలో మాత్రమే ఉంది, తాత్కాలికంగా. తినడానికి ముందు తినటం లేదు, తినటం అయిపోయిన తర్వాత తినటం లేదు. కానీ 3 సందర్భాల్లో కూడా, త్రికాలాల్లో కూడా నేను ఉన్నాను అనేటువంటి అనుభవం మాత్రం అది స్థిరంగానే ఉంటున్నది. మరి అన్ని వ్యవహారాల్లో కూడా నేను ఉన్నాను అనేటువంటి ఈ నిజస్వరూప అనుభవం, అంటే ఇది మన నిజస్వరూప అనుభవం అన్నమాట. ఈ నిజస్వరూప అనుభవం సత్యమై ఉన్నది. ఇది సత్యం. నేను ఉన్నాను అనేటువంటిది త్రికాల సత్యం, అది ఎల్లప్పుడూ ఉండేటువంటిది. అన్ని వ్యావహారిక అనుభవాలు కూడా తెచ్చిపెట్టుకుంటున్నాయి. వ్యావహారిక అనుభవాలు అంటే మధ్యలో ఉన్నటువంటివన్నీ తినటం, చూడటం, మాట్లాడటం ఇవన్నీ కూడా మధ్యలో తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాయి. తెచ్చుకుంటున్నాం, విడిచేస్తున్నాం. బాలుణ్ణి తెచ్చుకుంటున్నాం, విడిచేస్తున్నాం. యువకుణ్ణి తెచ్చుకుంటున్నాం, విడిచేస్తున్నాం. పేదని తెచ్చుకుంటున్నాం, విడిచేస్తా ఉన్నాం. చూస్తున్నాను, చూడటం, తెచ్చుకుంటున్నాం, విడిచేస్తున్నాం. అన్నీ కూడా ఎట్లా విడిచిపెడుతున్నాం. కానీ విడవకుండా పట్టుకున్నది ఏమిటనంటే నేను ఉన్నాను అనేటువంటిది. అందువల్ల ఈ నేను ఉన్నాను అనేటువంటిది గడిచిన జన్మలన్నింటిలో కూడా పట్టుకొనే ఉన్నాం.
ఈ జన్మలోనూ పట్టుకొనే ఉన్నాం, తర్వాత జన్మల్లో కూడా పట్టుకొనే ఉంటాం. నువ్వు ఎంతకాలం జీవభావంలో ఉన్నప్పటికీ కూడా నేను ఉన్నాను అనేటువంటిది మాత్రం ఎప్పుడు పట్టుకొనే ఉంటాం, శాశ్వతంగా పట్టుకొనే ఉంటాం. మరైతే ఇప్పుడు ఏం చెయ్యాలి మనం? ఇంతవరకు మనం తెలుసుకున్నాం, నేను చూస్తూ ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను అనేటువంటి దాంట్లో ఈ నేను ఉన్నాను అనేటువంటిది ఏమో గట్టిగా ఉంది. ఆ మధ్యలో ఉన్నటువంటి చూడటం కానీ, వినటం కానీ, నడవటం కానీ, మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా తాత్కాలికం, అవన్నీ అశాశ్వతం, అనిత్యం, దాన్ని వదిలేస్తా ఉన్నాం. మరైతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరి తన అనుభవంలో జీవుణ్ణి, ఆత్మని ఈ రెండింటినీ జాగ్రత్తగా పరిశీలన చేయాలి. తన నిజ రూపంతో తాను చేరిపోవాలి. నేను నిజంగా చూచేవాణ్ణా, వినేవాణ్ణా, మాట్లాడేవాణ్ణా? అది శాశ్వతమా? అది కాదు. అది కానప్పుడు దాన్ని వదిలేసి శాశ్వతమైనటువంటిది ఏదో దాంతో చేరిపోవాలి. శాశ్వతమైనటువంటిది ఏది? నేను ఉన్నాను, ఐ యామ్, నేను ఉన్నాను. కాబట్టి ఇది ఒక్కటే శాశ్వతం, ఇదిగో దీనితో మాత్రమే మనం కలిసిపోవాలి. వ్యావహారిక పక్షం విడిచి ఆత్మపక్షం చేరాలి. వ్యావహారికమైనటువంటి పార్టీని వదిలిపెట్టేసేయాలి. ఆత్మ పార్టీ ఏదైతే ఉందో అదిగో దాని వైపు చేరాలి. కాబట్టి ఇలా ఈ నేను ఉన్నాను అనేటువంటి దాన్ని మాత్రమే పట్టుకొని ఆ నేనుతో మనం ఐక్యమైపోవాలి. ఆ నేను నిజమైనటువంటి నేను అని గ్రహించాలి. ఆ నిజమైనటువంటి నేనుగా మనం ఉండిపోవాలి. ఓ నచికేత, నీవు అడిగినటువంటి ఆత్మ ఇదే అని అంటున్నాడు యమధర్మరాజు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటనంటే ఈ జీవభావాన్ని, ఆత్మభావాన్ని రెండింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలి, దగ్గరగా ఉండి పరిశీలన చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి దాంట్లో నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను అనేటువంటి దాంట్లో ఆత్మ, అనాత్మ రెండు కూడా ఉన్నాయి. అంటే జీవభావము, ఆత్మభావము రెండు ఉన్నాయి. ఇందులో జీవభావం ఏమిటి? మాట్లాడటం, తినటం, చూడటం, ఇవన్నీ కూడా జీవభావం. ఆత్మభావం ఏమిటి? నేను ఉన్నాను. కాబట్టి నేను ఉన్నాను అనేటువంటి ఆత్మభావంతో ఐక్యమై వీటితో తాదాత్మ్యం వదిలిపెట్టు. ఈ చూడటం, వినటం, మాట్లాడటం ఇవన్నీ దీంతో ఉన్నటువంటి తాదాత్మ్యం కనుక విడిచిపెట్టి అలా నేనుగా అలా గనక ఉండిపోయినట్లయితే అదే శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపం. అదిగో నీవు అడిగినటువంటి ఆత్మస్వరూపం, అదే ఆత్మతత్వం, అదేనయ్యా ఓ నచికేత అని అంటున్నాడు. అలా అని తర్వాత మళ్ళీ ఇంకొక మంత్రంలో ఇంకొక అద్భుతమైనటువంటి పద్ధతిలో తెలియజేస్తున్నాడు ఆత్మను గురించి. 6వ మంత్రం చూడండి. యపూర్వం తపసో జాతం ఆభ్యం పూర్వం అజాయత గుహాం ప్రవిశ్య తిష్టంతం యో భూతేభిర్వ్యపశ్యత ఏతత్వైతత్. యహ ఏది తపసః తపస్సుకి పూర్వం జాతం ముందే పుట్టిందో, ఏది తపస్సుకి ముందే పుట్టిందో, ఆభ్య నీటికన్నా పూర్వం అజాయత నీటికన్నా పూర్వమే పుట్టిందో, ఏదైతే నీటికంటే పూర్వమే పుట్టిందో, భూతేభిః సమస్త ప్రాణుల యొక్క గుహాం రహస్యస్థానాన్ని, హృద్గుహని, దీన్ని రహస్యస్థానం, ఆ రహస్యస్థానాన్ని ప్రవిశ్య తిష్టంతం ప్రవేశించి అక్కడ ఉన్నదో దాన్ని వ్యపశ్యత సాక్షాత్కరించుకోవాలి. ఏతత్వైతత్ ఇదే నీవడిగినటువంటి ఆత్మతత్వము. ఏ తత్, ఏ ఆత్మతత్వం అయితే ఇక్కడ చెప్పుకుంటున్నామో తత్ అదే ఆ పరమాత్మ. నువ్వు అడిగింది ఆ పరమాత్మను గురించి అని. అంటే ఏది తపస్సు కన్నా ముందే పుట్టిందో, ఏది నీటి కంటే ముందే పుట్టిందో, ఏది సమస్త ప్రాణుల యొక్క హృదయ గుహల్లో దాగి ఉన్నదో దానిని దర్శించుకోవాలి. అదే నీవు అడిగినటువంటి ఆత్మతత్వం అని సూటిగా ఆత్మను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి జీవి
ఈ లోకంలో మానవుడు మాత్రమే కాదు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఏవైనా సరే ప్రతి జీవి యొక్క యథార్థ స్వరూపం ఆత్మ. అయితే మరి ఈ జీవులన్నీ కూడా నేను ఆత్మను అని తెలుసుకుంటూ ఉన్నాయా? తెలుసుకోవటంలా. మానవులు తప్ప మిగిలినటువంటి ఏ జీవి కూడా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో ఒక్క మానవుడు తప్ప మిగిలినటువంటి ఏ జీవరాశి కూడా తన యథార్థ స్వరూపం ఆత్మాని తెలుసుకునేటువంటి అవకాశం లేనే లేదు. ఎందుకని లేదు? బుద్ధి లేదు కాబట్టి. వాటికి ఒక బుద్ధి ఉన్నటువంటిది ఒక్క మానవుడికి మాత్రమే. కాబట్టి మానవుడు మాత్రమే తెలుసుకోవటానికి అవకాశం ఉంది. అయితే మరి మానవులందరూ తెలుసుకుంటున్నారా? మానవులు కూడా అందరూ తెలుసుకోవటం లేదు. ఏ కొద్ది మందో తమ యొక్క నిజస్వరూపం ఆత్మయే అని తెలుసుకుంటారు. దీనికి కారణం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం కారణంగా. అనేక జన్మల్లో చేసినటువంటి సుకృతం ఏదైతే ఉందో, అంటే పుణ్యం ఏదైతే ఉందో, ఏదో ఇప్పుడు మనం అనుకుంటాం చూశారు, దేవాలయానికి పోతే దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యం, పూజ చేసుకుంటే పుణ్యం, అది చేస్తే పుణ్యం, ఇది చేస్తే పుణ్యం అని పుణ్యాలన్నీ, ఈ పుణ్యాలన్నీ ఉంటే అదిగో అప్పుడు నేను పరమాత్మని అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి అవకాశం వస్తుంది. ఎలా వస్తుంది అవకాశం? ఆ పుణ్యాలన్నీ కూడా బాగా పక్వానికి వచ్చినటువంటి జన్మలో సరైనటువంటి గురువు నీకు లభిస్తాడు. ఆ గురువు లభించినప్పుడు ఆయన చెబుతాడు, అయ్యా తత్వమసి అని. అంటే తత్ అది ఆ పరమాత్మ, త్వం నీవే అయి ఉన్నావు, ఆ పరమాత్మ నీవే అని వేదాలు చెప్పినటువంటి మాటని, ఉపనిషత్తులు చెప్పినటువంటి మాటని ఆ గురువు తెలియజెబుతాడు. అప్పుడు తెలుసుకుంటారు. అంటే ఇలా మానవుల్లో ఇలా తెలుసుకోవాలంటే ఎంతో అరుదుగా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందరూ తెలుసుకోలేరు. కారణం ఏమిటనంటే అందరికీ అంత సుకృతం ఉండదు, పూర్వజన్మల సుకృతం ఉండదు. కాబట్టి ఆ పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్ళే తెలుసుకుంటారు. అంతేకాకుండా మరి ఈ తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆత్మగా ఉంటారా అని అంటే ఆత్మగా ఉండకుండా జీవుడుగానే ఉంటూ ఉంటారు. అందుకే దుఃఖాల్లో కూరుకుపోతున్నారు, బాధల్లో పడిపోతున్నారు, జనమరణ చక్రంలో పడిపోతూ ఉన్నారు. పుట్టడం చావటం అనేటువంటి వ్యవహారంలో పడిపోయి అనేకమైనటువంటి దుఃఖాలని అనుభవిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. మరైతే ఈ తెలుసుకున్నటువంటి వాళ్ళల్లో కొద్ది మంది మాత్రం, అంటే ఎంతో సుకృతం ఉంటే తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్న వాళ్ళల్లో కొద్ది మంది మాత్రమే ప్రయత్నం చేస్తారు. ఏ ప్రయత్నం చేస్తారు? నేను జీవుణ్ణి కాదు, జీవుణ్ణి అనుకునేటువంటి నేను ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, ఆత్మ అంటే పరమాత్మ కనుక నేను పరమాత్మనే. కానీ దురదృష్టవశాత్తు అజ్ఞానం చేత పరమాత్మనైనటువంటి నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకొని ఇదిగో జీవుడిగా ఈ కష్టాలు పడుతూ ఉన్నాను అని తెలుసుకొని, ఈ కష్టాలు దుఃఖాలు శాశ్వతంగా తొలగాలి అని అంటే, మళ్ళీ ఎప్పుడు రాకుండా ఉండాలంటే, శాశ్వతమైనటువంటి ఆనందం కలగాలంటే నా యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మగా నేను ఉండిపోవాల్సిందే అని నిశ్చయానికి వచ్చి అన్నింటినీ త్యజించి త్యాగం చేసి ప్రాపంచిక విషయాలన్నిటి పట్ల వైరాగ్యంతో కేవలం పరమాత్మని అందుకొని పరమాత్మగా ఉండిపోవటమే నా జీవిత లక్ష్యం అనేటువంటి భావనతో అందుకోసం ప్రయత్నం చేస్తారు, సాధనలు చేస్తారు. ఈ సాధనలనే చేసేటువంటి వాళ్ళని సాధకులు, ఈ సాధనలు చేసే వాళ్ళని సాధకులు అని అంటారు. మరి ఈ సాధన ఏమంటారంటే తపస్సు అని అంటారు. ఈ చేసేటువంటి సాధనే తపస్సు అని అంటారు. అటువంటి సాధకులు అంటే నేను నా స్వరూపాన్ని నేను అందుకోవాలి, నా స్వస్వరూపంలో నేను నిలవాలని ప్రయత్నం చేసేటువంటి సాధకులు సాధన ద్వారా, తపస్సు ద్వారా తన నిజస్వరూపమైనటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోవాలి. అలా సాక్షాత్కరించుకోవటానికే విచారణ చేయాలి, ఆత్మవిచారణ చేయాలి. ఎలా ఆత్మవిచారణ చేయాలనో ఈ మంత్రంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి, ఎలా చేయాలి? ఒకటి, ఆద్య పూర్వం అజాయత అన్నారు. ఆద్య పూర్వం అజాయత, నీటి కంటే ముందే పుట్టినటువంటిది అని. ఇక్కడ నీటి కంటే అని అంటే ఈ పంచభూతాల్లో నీరు కూడా ఒకటి.
అందువల్ల పంచభూతాల కంటే ముందే పుట్టింది అని మనం అర్థం చేసుకోవాలి. ఒక్క నీరు కాదు, భూమి, అగ్ని, వాయువు, ఆకాశం అన్నీ కూడా కలిపి ఇక్కడ ఒకే ఒక్క పేరుతోటి పిలుస్తూ ఉన్నారు. అందువల్ల ఈ పంచభూతాల కంటే ముందే పుట్టినటువంటిది అని. ఏమిటా పంచభూతాల కంటే ముందే పుట్టింది? పంచభూతాల కంటే ముందు ఎవరుంటారు? కాబట్టి పంచభూతాల కంటే ముందుండేది ఆ ఆత్మే. అంటే ప్రతి సాధకుడు కూడా నేను జీవుణ్ణి అని ఈ పంచభూతాలతో కూడినటువంటి దేహంతో పుట్టానని అనుకుంటూ ఉన్నాడు. తాను పూర్వం లేకుండా ఇప్పుడు పుట్టాను అనుకుంటాడు జీవుడు. లోకంలో చాలామంది, చాలా మతాల వాళ్ళు కూడా అదే అనుకుంటారు. మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు, ఇంతకుముందు జన్మ లేదు, ఇది ఒక్కటే జన్మ అంతే, ఇది అయిపోతే ఇంకేమీ లేదు, కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినా ఏం పర్వాలేదు అనేటువంటి భావనతో, సరే ఏ భావన ఉన్నా కానివ్వండి, మొత్తం మీద జన్మల్ని అంగీకరించరు, పునర్జన్మల్ని అంగీకరించరు. కానీ ఇప్పుడు శాస్త్రం, సైన్స్ కూడా ఎంతో వృద్ధిలోకి చెంది ఎంతో పరిశోధనలు జరిపి ఇప్పుడు ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని రుజువు చేసినట్టు చేయటం జరిగింది. 2 రోజుల ముందు పేపర్లో కూడా ఈ విషయం వచ్చింది. అంటే ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని, అంటే పూర్వంలో మనం ఏ రకమైనటువంటి సంకల్పాలు చేసి ఉన్నామో ఆ సంకల్పాలకి అనుగుణమైనటువంటి ఆ బుద్ధిని, ఆ మనస్సుని తీసుకొని మనం వస్తున్నాము, కాబట్టి వాటికి అనుగుణంగానే ఇక్కడ ప్రవర్తిస్తున్నాము అని సైంటిస్టులు రుజువు చేసినటువంటి సందర్భంగా వ్యాసం ఒకటి ప్రచురించబడ్డది. అంటే అర్థం ఏమిటనంటే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను అని అంటే అతడు ఏ రకంగా కూడా సత్యాన్ని నమ్మననేటువంటి వాడే. అందువల్ల ఖచ్చితంగా నమ్మాల్సిందే. కనుక ఇక్కడ నేను జీవుణ్ణి, నేను ఈ దేహంతో ఇదిగో ఇప్పుడు పుట్టాను, పూర్వం నేను లేను, ఇదిగో ఇప్పుడు పుట్టాను అని అనుకునేటువంటి వాడు ఎవరైతే ఉంటే, అలా పుట్టినటువంటి వాడు ఎవరంటే పంచభూతాత్మకమైనటువంటి దేహమే కానీ జీవుడు కాదు. ఇప్పుడు కొత్తగా పుట్టింది, కొత్తగా వచ్చింది ఏంటంటే దేహం వచ్చింది అంతే. మళ్ళీ ఈ దేహం పోద్ది, కానీ ఆ జీవుడు మాత్రం ఎప్పుడూ శాశ్వతంగా ఉండేవాడు. ఆ జీవుడు మళ్ళీ ఒక దేహాన్ని తీసుకుంటాడు, మళ్ళీ ఒక దేహంతో వస్తాడు. అంటే ఎప్పుడు కూడా కొత్తగా పుడుతున్నది ఏమిటంటే దేహం మాత్రమే. మరైతే నేను ఈ శరీరం పుట్టక ముందు ఉన్నాను, ఈ శరీరం పుట్టినప్పుడు ఉన్నాను, ఈ శరీరం పోయిన తర్వాత నేను ఉంటాను. ఇది వేదాంతం. నాదేముందండి ఇంకా పోతున్నాను అని అంటే, నీ ఆడికి పోతున్నావు? ఎక్కడికి పోవట్లేదు, ఈ దేహం పోతుంది, దీన్ని వదిలిపెట్టి పోతున్నావు అంతే. ఏ రకంగా అయితే మనం ఓ బొమ్మకి ఓ గుడ్డ చుట్టామనుకోండి, ఓ చీర మాదిరిగా చుడితే ఓ స్త్రీ అంటారు, ఓ ప్యాంటు షర్ట్ మాదిరిగా వేస్తే పురుషుడు అంటారు. ఎప్పుడైనా సరే అవి లాగేస్తాం కానీ బొమ్మ ఎక్కడికి పోద్ది? ఆ బొమ్మ అట్లనే ఉంటుంది. కాబట్టి అవి లాగేస్తే అది పోద్ది, మళ్ళీ ఇంకో రకంగా ఇంకొక వేషం వేయొచ్చు కావాలంటే. అదే ప్రకారంగా మనం రకరకాలైన వేషాలతో వస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ వేషంతో వచ్చాం, రేపు ఇంకొక వేషంతో వస్తాం, ఆ తర్వాత ఇంకో వేషంతో వస్తాం. ఏ వేషంతో వచ్చినా నేనే. అంటే నేను పుట్టకముందు ఉన్నాను, పుట్టినప్పుడు ఉన్నాను, పోయిన తర్వాత అంటే ఈ దేహం పోయిన తర్వాత కూడా నేనుంటాను. అదే ఇక్కడ చెప్పటం. అంటే ఈ శరీరం అనేటువంటిది పంచభూతాలతో తయారైంది, కానీ నేను మాత్రం ఈ శరీరం తయారు కాకముందే నేనున్నాను. అంటే పంచభూతాల కంటే ముందే ఉన్నాను. పంచభూతాల కంటే ముందే ఉన్నాననే మాట నీటి కంటే ముందే పుట్టింది అనేటువంటి భావనతో ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి నీటి కంటే ముందే పుట్టిందంటే భూమి కన్నా ముందే పుట్టింది, అగ్ని కన్నా ముందే పుట్టింది, వాయువు కన్నా ముందే పుట్టింది, ఆకాశం కన్నా ముందే పుట్టింది. అసలు పుట్టడం అనేటువంటి మాట ఉండే, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే అసలు పుట్టడం అనేటువంటి మాట లేదు. ఒకసారి పుట్టాడు అని అంటే అంతకుముందు లేడని అర్థం. కానీ నేను అట్లా కాదు, ఎప్పుడూ ఉన్నటువంటి వాడిని. కనుక నేను అనాది అంటే ఆది లేనటువంటి వాడిని. సృష్టికి పూర్వంగా కూడా నేనున్నాను, సృష్టి ఉన్నప్పుడు నేనున్నాను, ఈ సృష్టి కాస్త ప్రళయమైపోయిన తర్వాత అప్పుడు కూడా నేనుంటాను. అంటే అన్ని సందర్భాల్లోనూ శాశ్వతంగా ఉండేటువంటి వాడిని. ఇది మన యథార్థ స్వరూపం. కాబట్టి మనం ఎక్కడికి పోతాం? ఎక్కడికి పోయే పని లేదు. జీవుడిగా కూడా నువ్వు కొన్నాళ్ళు ఆ అజ్ఞానంలో ఉండి అనుకుంటున్నావు జీవుడని. ఆ జీవభావం నువ్వు పోయిందంటే జీవభావం పోద్ది, నువ్వు మాత్రం ఎక్కడికి పోతావు? నువ్వు అంటావు. అందువల్ల నువ్వు సృష్టికి ముందు ఉన్నావు, సృష్టిలోనూ ఉన్నావు, సృష్టి పోయిన తర్వాత కూడా ఉన్నావు.
అలా సృష్టికి ముందు, సృష్టిలో, సృష్టి తర్వాత ఉండేటువంటి తాను ఎవరో, తన యొక్క స్వరూపం ఏమిటో ఇది విచారించుకోవాలి. ఆ స్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలి. ఆ స్వరూపంతో తాదాత్మ్యం చెందాలి. ఆ స్వరూపంగా ఉండిపోవాలి. కాబట్టి మనం అందరం చేయవలసింది ఏమిటి అని అంటే, నా యథార్థ స్వరూపం ఏమిటో తెలుసుకొని ఆ స్వరూపంతో తాదాత్మ్యం చెంది ఇప్పుడున్నటువంటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టేసి ఆ స్వరూపంతో తాదాత్మ్యం చెంది ఆ స్వరూపంగా, ఆత్మస్వరూపంగా అలా ఉండిపోవాలి. ఇందా చెప్పుకున్నాను, నేను తింటూ ఉన్నాను అన్నప్పుడు తినటంతో సంబంధం లేకుండా, నేను తింటూ ఉన్నాను అన్నప్పుడు తినటంతో సంబంధం లేకుండా నేను ఉన్నాను అనేటువంటి నిజ అనుభవం, ఇది నిజమైనటువంటి అనుభవం. ఇది ఎట్లాగైతే తినటానికి ముందు, తినేటప్పుడు, తిన్న తర్వాత 3 కాలాల్లో ఆ నిజస్వరూపం ఉన్నదో, అదేవిధంగా సృష్టికి సంబంధం లేకుండా 3 కాలాల్లో కూడా ఆత్మనైనటువంటి నేనున్నాను. నేను ఇప్పుడున్నాను అని అంటే ఇప్పుడే కాదు, అప్పుడు ఉన్నావు, ఎప్పుడూ ఉంటావు, కాబట్టి శాశ్వతంగా ఉండేవాడివి. ఇక రెండవది తపసః పూర్వం జాతం అన్నారు. తపస్సు కంటే పూర్వమే పుట్టినటువంటిది, ముందే పుట్టింది అని. సాధకుడు తన యొక్క సాధనల్ని ఎంతో పట్టుదలతో చేస్తే దాన్ని తపస్సు అని అంటారు. తపస్సు అంటే తప్పించటం. మనం కూడా తప్పిస్తుంటాం, డబ్బు కోసమో, పెళ్లి కాకపోతే పెళ్లి కోసమో, పిల్లలు పుట్టకపోతే పిల్లల కోసమో, లేదా ఇల్లు కనుక లేకపోతే ఇంటి కోసమో, ఊరికి ఒకటేమైనా తప్పించిపోతూ ఉంటాం. అయితే వీటి కోసం తప్పించిపోతేనేమో ఏదో ఒక ఆరోగ్యం చెడుద్ది, కానీ పరమాత్మ కోసం తప్పిస్తేనేమో ఆనందం కలుగుద్ది. ఆ పరమాత్మ కోసం తప్పించడమే తపస్సు అని అంటున్నారు. ప్రతి సాధకుడు కూడా తీవ్రమైనటువంటి తపస్సుతో, తన యొక్క నిజభావంతో, తన యొక్క ఆత్మభావంతో నిలవటానికి ప్రయత్నం చేస్తాడు. సాధకుడైనటువంటి వాడు తన నిజస్వరూపంతో నిలిచిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇప్పుడు తన రూపంలో లేడా? ఏమండి, నేను ఆత్మగా ఉండాలనుకుంటున్నానండి. నువ్వు ఆత్మగా ఉండాలని అనుకున్నావు, ఇప్పుడు ఆత్మగా ఉండలేదా? ఇప్పుడు కూడా ఆత్మవే. ఇప్పుడు నువ్వు ఆత్మవు కాదా? ఇప్పుడు ఆత్మే. అసలు ప్రతి జీవి కూడా, కుక్క, నక్క, పంది, బల్లి, పిల్లి అన్నీ కూడా అవి కూడా పరమాత్మే. పరమాత్మగా అవి తెలుసుకోకపోయినా, తెలుసుకోలేదు కానీ తెలుసుకోకపోయినా పరమాత్మ స్వరూపమే. అదే ప్రకారంగా ప్రతి జీవుడు కూడా పరమాత్మ స్వరూపమే. అయితే మరి పరమాత్మ స్వరూపంగా ఉండాలని నేను ఎందుకు అనుకుంటున్నానంటే పరమాత్మ స్వరూపం నేను తెలియక, అంటే మర్చిపోయి, అజ్ఞానం చేత నేను పరమాత్మని మర్చిపోవటం వల్ల, అజ్ఞానం వల్ల నేను పరమాత్మగా ఉండాలి అని అనుకుంటున్నాను. మర్చిపోయినందువల్ల ఏమనుకుంటున్నాం? నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాం. ఒక తండ్రి తన యొక్క కుమారుడు చెడ్డలవాట్లతో ఉన్నాడు, డబ్బంతా పాడు చేస్తాడని మొత్తం బంగారం రూపంలో మార్చి బంగారపు బిళ్ళలుగా తయారు చేయించి ఒంటింట్లో ఓ చోట గుంట తవ్వి ఆ గుంటలో పూడ్చిపెట్టేశాడు. సరే, ఎప్పుడో చివరిలో చెబుదాం అనుకున్నాడు. పాపం ఆ చెట్టు చివరి చెప్పడానికి వీలు లేకుండా పోయాడు. సరే, ఆ తర్వాత కొడుకేమో ఏదో ఆయన దినకర్మలన్నీ చేసేసాడు. అన్నీ అయిపోయిన తర్వాత వాడి దగ్గర ఉన్న డబ్బులు కాస్త అయిపోయింది. ఎందుకంటే రూపాయి కూడా మిగుల్చుకోడు పాపం, ఎప్పుడప్పుడే ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటాడు. అందుకని వాడి దగ్గర రూపాయి మిగల్లా. సరే, ఇక డబ్బు ఎట్లా? డబ్బు లేదు. డబ్బు లేకపోయేటప్పటికి మరి కొంతకాలం ఏదో అప్పుల మీద చూశాడు. సరే, ఒకసారి ఇచ్చినట్టు రెండోసారి ఇవ్వడు కదా, మళ్ళీ తిరిగి ఇస్తేనే ఇచ్చేది. అందుకని అప్పులు కూడా కుదరలా. అందుకని ఎవడు కాఫీ ఇప్పిస్తాడా, ఎవడు టిఫిన్ పెట్టిస్తాడా అని వాళ్ళు అరకాడితే తినటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈ చిట్టు చివరికి అడుక్కోవటం కూడా మొదలుపెట్టాడు. అంటే అడుక్కునేవాడయ్యాడు. ఇప్పుడు వీడు అడుక్కునేవాడయ్యాడు కదా, మరి వీడు భాగ్యవంతుడా పేదవాడా? మనం అంటాం అడుక్కుంటున్నాడు కదండి, పేదవాడేనండి. అయితే ఎవరో ఒక స్నేహితుడు చెప్పాడు, ఏమయ్యా నీ తండ్రి ఇట్లా మా కొడుకు చెడగొడతాడని చెప్పి డబ్బులు దాచిపెడతానన్నాడు, మరి ఎక్కడో ఇంట్లో దాచిపెట్టినట్టుగా నాకు సూచాయిగా చెప్పాడు, ఏమైనా వెతికావా అన్నాడు. ఇంట్లో ఎక్కడ వెతికాను, నాకు దొరకలేదండి అన్నాడు. సరే, ఆమెనా అతడు వచ్చేసి ఆ వంటింట్లో తవ్వించి చూస్తే అదిగో అక్కడ బంగారం బిళ్ళలు దొరికింది. సరే, ఇప్పుడు కాస్త ఇప్పుడు ఎవరైనా భాగ్యవంతుడండి అన్నాడు. మరి ఇప్పుడు భాగ్యవంతుడు అన్నావు కదా, ఇంతకుముందు మాత్రం ఆ ఇంట్లోనేగా ఉంది, ఇప్పుడు బంగారం బిళ్ళలు దొరికినాయి. ఏం చేశాడు? ఈయన పెట్టిలో పెట్టుకున్నాడు. ఇంతకుముందు ఏం చేశాడు? భూమి లోపలు ఉన్నాయి, వాడింట్లోనే ఉన్నాయి. మరి అప్పుడు మాత్రం భాగ్యవంతుడు కాదు.
కనుక అప్పుడు భాగ్యవంతుడే, ఇప్పుడు భాగ్యవంతుడే. వాడు ఎప్పుడు భాగ్యవంతుడే, కాకపోతే భాగ్యవంతుడని అప్పుడు తెలియదు, ఇదిగో ఇప్పుడేమో తెలుసుకున్నాడు అంతే. మనం కూడా అట్లాగే ఆత్మస్వరూపాన్ని మనకి ఇప్పుడు తెలియదు, నేను పరమాత్మ స్వరూపాన్ని అని తెలియదు అంతే తప్ప మనం పరమాత్మ కాకుండా పోలా. మనం పరమాత్మ కాకుండా ఉన్నట్టయితే అసలు పరమాత్మ ఎట్టవుతావు? నువ్వు పరమాత్మ కానోడి పరమాత్మ ఎట్టవుతావు? నువ్వు రాత్రి కల్లో డాక్టర్గా ఉన్నావు అనుకో, తెల్లారేటప్పుడు నువ్వు వైద్యం చేయడానికి ఏమైనా పనికొస్తావా? పనికిరావు. అంటే నువ్వు నిజంగా ఏదైతే అయ్యావో అదే అవుతావు, కానీ ఇంకోటి కావడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు పరమాత్మ స్వరూపం కాబట్టి, పరమాత్మ స్వరూపం నీకు తెలియదు కాబట్టి, అదిగో ఆ స్నేహితుడు ఎవరో చెప్పినప్పుడు అదిగో చెప్పినప్పుడు విన్నావు, విని నువ్వు పరమాత్మ స్వరూపం అవుతావు. ఇప్పుడు అక్కడ స్నేహితుడు చెప్పాడు, అయ్యా నువ్వు భాగ్యవంతుడు రా, నువ్వు ఇట్లా అడుక్కోవాల్సిన పని లేదు, ఓ మీ నాన్న కోటీశ్వరుడు, కావలసినంత డబ్బు బంగారం ఉంది అని చెప్పి అది అక్కడ తవ్విస్తూ దొరికింది. అదే ప్రకారంగా నువ్వు కూడా ఏం చేయాలని అంటే, నీ గురువులు చెప్పినట్టుగా నువ్వు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసి నువ్వు పరమాత్మ స్వరూపంగా ఉండాలి అంతే తప్ప నువ్వు ఇప్పుడు కూడా పరమాత్మ కాకుండా పోలా. నేను జీవుణ్ణి అని అనుకునేటప్పుడు కూడా నువ్వు నిజంగా పరమాత్మే. కాబట్టి ఇలా నేను పరమాత్మని అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా తెలుసుకోవాలి, తన యొక్క నిజస్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలి. అయితే ఎక్కడుంది నిజస్వరూపం? ఇప్పుడు వాడికి కూడా డబ్బులు ఎక్కడున్నాయంటే అదిగో ఇంట్లో, వంటింట్లో నేల కింద ఉన్నాయి. అదే ప్రకారంగా ఇప్పుడు ఎక్కడుంది నీ నిజస్వరూపం అనేటువంటిది? ఎక్కడుంది? ఎక్కడ వెతుకుతావు నీ స్వరూపాన్ని అని అంటే ఆ విషయం కూడా చెప్తున్నారు. అన్ని భూతాల యొక్క హృద్గుహలో దాగి ఉన్నది అని తెలుసుకోవాలి. ఇది దాక్కొని ఉందంట. పాపం ఆయనకంటే దాక్కొని ఉంది, నేల లోపల దాక్కొని ఉంది. దాని మీదగా ఎన్నిసార్లు నడిచాడో, ఎన్నిసార్లు పడుకొని దొరలాడాడు, కానీ అక్కడ మాత్రం డబ్బులు ఉన్నట్టుగా, బంగారం ఉన్నట్టుగా వాడికి తెలియదు. అదే ప్రకారంగా మనకు కూడా హృద్గుహలో దాగి ఉన్నది. ఎలా దాగి ఉన్నది? దాగి ఉన్నది రహస్యంగా ఉన్నది అని అంటున్నాం. రహస్యంగా ఎట్లా ఉంది? ఇదిగో ఇందా చెప్తున్నాను, నేను తింటూ ఉన్నాను అనేటువంటి ఇంద్రియ అభిమానం, నేను తింటూ ఉన్నాను అనేటువంటి ఇంద్రియ అభిమానం, నేను ఉన్నాను అనేటువంటి నిజభావాన్ని రహస్యంగా దాచిపెట్టింది. ఎందుకని? నేను తింటున్నాను అనగానే ఏం తిందాం, ఏం తింటున్నాను అనే ఆలోచన వస్తుంది, కానీ నేను ఉన్నాను అనేటువంటి ఆలోచన మాత్రం మనకి రాదు. కానీ ఎవరన్నా ఎదురాడు చూశాడు అనుకో, వీడేం తింటున్నాడు, నాకంటే ఏమైనా ఎక్కువ తింటున్నాడా, బాగా తక్కువ తింటున్నాడా, తినేదాని గురించి ఆలోచిస్తాడే కానీ ఆ తింటున్నానికి ముందు వెనక ఉన్నటువంటి నేను ఉన్నాను అనేటువంటి దాని గురించి ఆలోచించడు. అందుకనే దాగిపోయింది, అది రహస్యంగా దాగి. నేను తింటూ ఉన్నాను అనేటప్పుడు ఆ తినటం ఒక్కటే బయటకు వస్తూ ఉంది, ఈ నేను ఉన్నాను దాగిపోయింది. ఆ నేను ఉన్నాను అసలైనటువంటిది, ఆ అసలైనటువంటిదేమో దాగింది, ఈ నకిలీ అయినటువంటిదేమో బయటకు వచ్చేసింది. అందువల్ల నేను తింటున్నాను, నేను కంటున్నాను, నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను రుచి చూస్తున్నాను, నేను వాసన చూస్తున్నాను, నేను కోపంతో ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను గొప్ప భోగాలు అనుభవిస్తున్నాను, నేను అది కావాలనుకుంటున్నాను, ఇది కావాలనుకుంటున్నాను, ఈ చెప్పిన దాంట్లో అన్నిట్లో నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను అన్నిట్లో ఉంది. కానీ దాన్ని వదిలిపెట్టి మిగిలినన్నీ పట్టుకుంటాం. నేను కోపంగా ఉన్నాను, ఓహో వాడు కోపంగా ఉన్నాడంటారు, అమ్మో వాడితో ఇప్పుడు మనం గదించకూడదులే అని అనుకుంటారే కానీ ఆ నేను ఉన్నాను మాత్రం అది రహస్యం. ఇట్లా ప్రతి విషయంలో కూడా ఏదైతే తాత్కాలికమైనటువంటిదో, ఏదైతే అనిత్యమైనటువంటిదో ఆ అనిత్యమైనటువంటిది మాత్రం బయటకు వస్తూ ఉంది, నిత్యమైనటువంటి ఆ నేను ఉన్నాను మాత్రం దాగి ఉంటా ఉంది. అంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో, ప్రతి వ్యవహారంలో, ప్రతి కర్మలో, అన్నింటిలో కూడా ఈ చేసేటువంటి పని కానీ, ఆ వ్యవహారం కానీ అది మాత్రమే మనం చూస్తున్నాం, కానీ మనం ఆత్మస్వరూపాన్ని మాత్రం మనం మర్చిపోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీలో, నీ హృద్గుహలో దాగి ఉన్నటువంటి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి, దాంతో నువ్వు ఐక్యం కావాలి. కాబట్టి ఇలా నేను ఉన్నాను అనేటువంటి నిజస్వరూపాన్ని నేనే మరుగున పడేసుకుంటా ఉన్నా, నాకు తెలియకుండా నేను దాన్ని రహస్యంగా మరుగున పడేసుకుంటున్నా ఉన్నా. అనిత్యమైనటువంటి కొద్ది కాలం ఉండిపోయేటువంటి ఈ కర్మలు కానీ, ఆలోచనలు కానీ, అనుభవాలు కానీ, కోరికలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి నేను ఆత్మను అనేటువంటి ఆ భావాన్ని అలా దాచేస్తూ ఉన్నాయి. కాబట్టి నా నిజస్వరూప అనుభవానికి, నా ఆత్మానుభూతికి, నేను శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని అని నిరంతరమైనటువంటి ఎరుకకి, అంటే నీ భావానికి అడ్డం వస్తూ ఉన్న ఏమిటనంటే ఈ కర్మలు, ఈ ఆలోచనలు, ఈ అనుభవాలు ఇవే.
అందువల్ల మనం ఏం చెప్తున్నాం, నీ వైరాగ్యం అని అంటే ఈ ప్రాపంచిక విషయాల పట్ల కోరికలు, ఆలోచనలు, ఈ విషయాలు, వ్యవహారాలు, భోగాలు ఇవన్నీ కూడా వదులుకోవాలని చెప్తుంది. దేనికనంటే అవి కనుక ఉంటే నిన్ను మరుగున పెట్టేస్తావు, నీ స్వరూపాన్ని దాచిపెట్టేస్తావు. అది కనుక పోతే నీ స్వరూపం బయటకు వచ్చేస్తావు. అంటే నీ స్వరూపాన్ని ఏం కప్పింది అని అంటే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు, వస్తువులు, భోగాలు ఇవన్నీ కూడా కప్పేసినాయి. వాటిని కనుక నువ్వు వదలగలిగావా, వాటిని వదలగలిగితే నీ స్వరూపంలో నువ్వు ఉండటానికి వీలవుతుంది. కాబట్టి నీ ఆత్మానుభూతికి అడ్డు వస్తున్నది ఏమిటనంటే నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ కర్మలు, నీ అనుభవాలు, నీ సుఖ దుఃఖాలు, ఇవే నీకు అడ్డం వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ అనిత్యమైనటువంటి వాటిని, ఈ అనిత్యమైనటువంటి కర్మలు, అనుభవాలు, ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త వదిలి నిత్యమైనటువంటి ఆ నేను ఉన్నాను అనేటువంటి దాన్ని మాత్రమే పట్టుకోవాలి. ఏది ఏమైనా ఈ గోళంతా కూడా తన అబద్ధపు రూపానికి, నిజ రూపానికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం. అంటే ట్రూ ఐ, ఫాల్స్ ఐ, నిజమైనటువంటి నేను, అబద్ధమైనటువంటి నేను, నిజమైనటువంటి నేను ఆత్మ, అబద్ధమైనటువంటి నేను జీవుడు. కాబట్టి నిజమైనటువంటి నేనికి, అబద్ధమైనటువంటి నేనికి జరుగుతున్నటువంటి పోరాటమే ఇప్పుడు ఈ సాధన చేయాల్సినటువంటి అవసరం. అసలు ఈ పోరాటం లేనటువంటి వాడు ఎప్పుడు కూడా అబద్ధపు నేనుగా ఉంటాడు, అలానే జీవిస్తాడు, అలాగనే పోతాడు, అలాగనే మళ్ళీ వస్తాడు, అలాగనే మళ్ళీ పోతాడు, అలాగనే వస్తాడు, అలాగనే పోతాడు. కానీ ఎవరైతే మళ్ళీ రాకుండా, మళ్ళీ పోకుండా శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో కనుక ఉండాలి అని అనుకుంటే అప్పుడు అతను చేయవలసింది ఏమిటంటే ఈ రెండింటిని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ అబద్ధపు నేన్ని, నిజమైనటువంటి నేన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ఈ నిజమైనటువంటి నేనుతో తాదాత్మ్యం చెందాలి, అబద్ధమైనటువంటి నేన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. ఇలా నిరంతరము కూడా విచారణ చేసుకుంటూ ఉంటే తప్ప తన అబద్ధపు రూపాన్ని అతిక్రమించాలనేటువంటి జిజ్ఞాస కలగదు. కాబట్టే మనం నిరంతరము కూడా ఈ ఆత్మవిచారణ అనేటువంటిది చేస్తూ ఉండాలి. నిజ రూపంపై ఆసక్తి, జిజ్ఞాస, అబద్ధపు రూపంపై రోత, నిరసన భావం ఇవి కలిగితేనే సాధకుడు అతి త్వరలో, అనతి కాలంలో తన యొక్క నిజతత్వాన్ని అందుకొని అనుభవిస్తాడు. కాబట్టి ఏం కావాలి మనకి అని అంటే తన యొక్క నిజస్వరూపం మీద ఆసక్తి, జిజ్ఞాస ఉండాలి. అలాగే అదే సందర్భంలో అబద్ధపు రూపం అంటే జీవభావం మీద రోత పుట్టాలి. అలా కనుక ఎప్పుడైతే పుడుతుందో అతడు అతి త్వరలోనే తన యొక్క స్వరూపంలో తాను నిలవగలుగుతాడు. కాబట్టి ఓ నచికేత, ఇదేనయ్యా నువ్వు అడిగినటువంటి ఆత్మతత్వం. మరణానంతరం ఉంటుందా, ఉండదా అని అన్నావు. అసలు అలాంటి ప్రశ్నకి ఏమైనా అవకాశం ఉందా? మరణానంతరం ఉండేదేంది, ఉండదేంది, అసలు ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతంగా ఉండేటువంటి దాని గురించి అడుగుతూ ఉంటుందా, ఉండదా అని అంటే ఏమిటి? కనుక సర్వత్రా సర్వదా ఉండేదే ఆత్మతత్వం. అదే నీ స్వరూపం, అదే నీ నిజ రూపం, అదే నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు దాంట్లో నిలిచిపోవాల్సింది అని యమధర్మరాజు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇలాగనే ఇంకా సూటిగా ఆత్మతత్వాన్ని గురించి నచికేతుడికి తెలియజేసేటువంటి మంత్రాలు ఇంకా రాబోతా ఉన్నాయి. వాటిని రేపు చెప్పుకుందాం.